ఈ ముఖ్యమంత్రి గారు అందించినటువంటి మెమంటోని బాలయ్య గారి చేతుల మీదుగా స్నానం చేసిన తర్వాత తర్వాత అవకాశం వచ్చిందని చెప్పేసి దాంతోనే కోసూరు పిచ్చి పెద్ద కోసూరు బిడ్డ మనం అయిన తర్వాత కోసూరు రత్నం గారు 5 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత స్వామి సైనించ ఆప్యాదశమేలిదే విశ్వరస్వామిష్టియం భవావాజస్య సంగతే అగ్యం మహాధ్యాద్వాకమత్పరే ఉదిభ్యాయం అపాగం దేదాగం దేకుటం వదే ఉద్వత్వస్వాగే పత్యాగేన మిష్టాభూతాం శాస్త్రాస్త్రాస్త్రాస్త్రం తమో మే విశ్వరవదిష్ట అడ్డదిష్టవాంగల పాఠోద్రపముని సాగరాజ్ఞాగవి తస్మాదిరాజిరాయిదాం దేహే యజమానస్య జంజనం పదవి స్వీకరణ గుణప్రసాదాపనిజస్తు సీతారామచంద్రమచీరాదేవ గుణప్రసాదాపనిసిద్ధి. డాక్టర్ కె బాబు అగస్టస్ గారు వారి బృందం అందరు నిలబడండి. ఓకే 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 శ్రేయ రియల్ ఎస్టేట్ తరఫున విశాలాక్షి వృద్ధులాశ్రమానికి 10,000 రూపాయల విరాళంగా మన అగస్టస్ సార్ అందజేశారు. అలాగే కృష్ణారెడ్డి గారిని ఈ ఈరోజు ఈ అమ్మాయి పేరు కోసూరు అనుకున్న ఆ పెద్దన్న కూతురు, కానీ పేరుకు మాత్రమే డాడీ. కానీ నేను పెంచి కొంచెం పెద్ద అయిన తర్వాత నాకు ఇచ్చేసాడు. అప్పటి నుంచి చదివించడం, పెళ్లి చేయడం. సార్ అగస్టస్ సార్ ఒక్కసారి సార్ సందీప్ సార్ రండి. శ్రీనివాస్ సార్ సీనా గారు పైకి రండి. అలాగే బాలయ్య గారు, శంసుద్దీన్, అనిల్ జాన్ గారు, భాస్కర్ గారు, బుజ్జన్న బుజ్జన్న, జనార్దన్. మా ఒక్క నిమిషం ఉండాలి తల్లి, సార్ మాట్లాడతారు, అయ్యాక మనం తీసుకుందాం. ఈరోజు టౌన్ హాల్ ఏసీలో జరిగిన ఒక సమావేశం, ఆ సమావేశం అభినందన సభ. కోసూరు రత్నం అనే నేను ఈ సంవత్సరం జరిగిన ఉగాది పురస్కారాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందుకున్న సందర్భంగా మిత్రులు, ఆప్తులు, బంధువులు, స్నేహితులు, పుర ప్రముఖులు అందరి చేతుల మీదుగా చిన్న అభినందన సభ జరిగింది. ఎంతోమంది వచ్చి ఈ అభినందన సభని జయప్రదం చేశారు. ఇప్పటి వరకు విశాలాక్షి వృద్ధులాశ్రమం ప్రారంభించి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలు పరుగులు తీస్తుంది. విశాలాక్షి మాసపత్రిక 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరాల్లో నడుస్తుంది. ఈ రెండింటినీ పురస్కరించుకుని నారా చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం వారు ఎంతో గొప్పగా నన్ను విజయవాడకు పిలిపించి నాకు ఉగాది పురస్కారం అందించినందుకు వారికి ప్రత్యేకంగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలానే ఈరోజు ఇంత పెద్ద సభ జరగడం కారణం దేశ విదేశాల్లో ఉన్న ఎంతోమంది దాతల సహకారం, అందరి సహకారంతోనే ఈరోజు 22 సంవత్సరాలు. ఒక 2 నిమిషాలు మాట్లాడుతాను, అంత నీకేం లేదండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి
చాలా 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 ధన్యవాదాలు. ఎందుకంటే 22 సంవత్సరాలుగా విశాలాక్షి వృద్ధులాశ్రమం 15 దాటి 16 సంవత్సరంలో విశాలాక్షి మాసపత్రిక ఇవి రెండు దూసుకుపోతున్నాయి. ఎంతో మంది దాతలు, సహాయకులు, మిత్రులు, బంధువులు, ఎంతో మంది సహకారంతో ఇదంతా ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతుంది పెద్ద గొప్ప ఏం కాదు. సహకారం లేదే ఎవరు ఏమీ చేయలేరు. నాలో తపన ఉంది, ఆ భగవంతుని సహకారం ఉంది, భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. దానికి తోడుగా ఎంతో మంది ఇష్టంగా ఆప్యాయంగా పలకరించి ఆదరిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన నెల్లూరు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది మిత్రులు అందరూ కూడా ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ ఆశ్రమాన్ని ఆదుకుంటూ ఉన్నారు. దీనికి అందరికి కారణం స్వచ్ఛమైన హృదయం, స్నేహభావం, నవ్వుతూ పలకరించడం, అదొక అవే కారణాలు. సేవాభావం వీటిలో ఏదన్నా కానీ మంచి స్థాయిలోకి వెళ్తాడు. చిన్న ఉదాహరణకి ఈరోజు మాకు బంధువైన మిత్రుడు ఆశ్రమానికి వచ్చారు. వచ్చి ఒక 5 నిమిషాలు ఉన్నారు, తర్వాత వెళ్ళిపోతారు. ఆ 5 నిమిషాల పాటు నేను వారితో ఎంతో సాన్నిధ్యంగా, ఇష్టంగా మాట్లాడితే వారు ఎంతో సంతోషపడతారు. మా మామ దగ్గరికి వచ్చాను, మా సార్ దగ్గరికి వచ్చాను, సంతోషం. అలా కాకుండా ఏదో నేను బిజీగా ఉన్నని చెప్పి యాక్టింగ్ చేసుకుంటూ పక్కకి వెళ్ళిపోతే అది ఇంకొక రోజు రారు, 10 మందికి చెప్తారు. వారితో నేను చాలా ఆప్యాయంగా మాట్లాడి కూర్చోబెట్టి ఏదో నాకు తోచిన మంచినీళ్ళు లేకపోతే మంచిగా ఇచ్చి పంపించాను అనుకోండి. తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఆయన 10 మంది చెప్పుకుంటారు, నేను కాసేపు నేను మర్చిపోతాను. ఆయన పక్క రోజు మర్చిపోతాను దాని గురించి, ఆ కాసేపే, కానీ మనసులో ఎప్పుడూ గుర్తుంటుంది. అలాంటి మంచి 2 అక్షరాలు మంచి అనే మాట, ఆ 2 అక్షరాలు మంచి అనే మాటతోనే ఈరోజు మీ అందరి ముందు నేను ఇలా నిలబడుకొని మాట్లాడుతున్నాను. విదేశాల్లో కూడా అవార్డులు తీసుకున్నాను. తర్వాత అన్నిటికన్నా మించి ప్రభుత్వం తరఫున తీసుకోవడం చాలా 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 చాలా